కోపముతో తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. నిదానంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని పూలబాటలా నడిపిస్తుంది. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సిందే, అంతేకాని తిరిగి అవమానించకూడదు. అక్కడ ఒక క్షణం కూడా నిలబడకూడదు. ప్రతి సమస్యకు చావే పరిష్కారం అయితే ఈ భూమి మీద సమస్య లేని మనిషే లేడు. అంటే ఈ భూమి మీద ఎవరు ఉండరు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటేనే సమస్య వస్తుంది. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆడి గెలిచిన దానికంటే పోరాడి గెలిచిన దానికే విలువ ఎక్కువ ఉంటుంది. మన కళల్ని మనమే నిజం చేసుకోవాలి, అంతేకాని ఎవరో వచ్చి మన కళల్ని నిజం చేయలేరు. ఏదన్నా కావాలంటే ఆశపడితే రాదు, పట్టుపట్టి సాధించాలి. నీ వల్ల కాదని ఎవరైనా అంటే నమ్మవలసింది వాళ్ళను కాదు, నిన్ను నువ్వు నమ్ముకో, నీవు తప్పక గెలుస్తావు. వంట బాగుంటే వండిన వారిని మెచ్చుకుంటాం, కానీ పంట పండించిన రైతును ఎవ్వరూ మెచ్చుకోరు. ఎవరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. నీ ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వదులుకోకు. అది లేకుంటే ఎదుటివారి ముందు నీ విలువను కోల్పోవడమే కాదు, నీ వ్యక్తిత్వాన్ని కూడా పోగొట్టుకుంటావు. తోటమాలి రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్నిస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు కూడా వృధా అయిపోవు. సమయం వచ్చినప్పుడు దాని ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. ఎంతో దూరంలో ఉన్న చంద్రుడు మనకు కనబడుతున్నాడు. అలాగే మనకు ఇష్టమైన వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్న మన కళ్ళల్లో వారి రూపం ఎప్పుడూ కదిలాడుతూనే ఉంటుంది. మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం ఎంతకాలం ఉన్నా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. ప్రపంచ శాంతి కావాలని మీరు అనుకుంటే ముందు మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం మొదలుపెట్టండి. జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవరూ మిగలరు. ఎవరిని తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవరి పరిస్థితులు వారివి. ప్రపంచంలోకెల్లా మన భారతదేశంలో ఉల్లిపాయ, వెల్లుల్లి తింటే పాపం వస్తుంది అంటారు. మరి మోసము చేసిన డబ్బుతో, లంచము తీసుకున్న డబ్బుతో, దొంగతనం చేసిన డబ్బుతో కొన్న వస్తువులు తింటే పాపం వస్తుందా లేదా మీరే ఆలోచించండి. గెలవవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడవచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి, కానీ భయపడి కులబడకూడదు. మనసులో మాట, కష్టపెట్టని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. కష్టాల్లో వదిలిపెట్టని వాళ్ళు కావాలి. అగ్నిని ఆర్పడానికి నీరుని సృష్టించాడు భగవంతుడు. మన గుండెలో రగిలే మంటలను ఆర్పడానికి కన్నీరును సృష్టించాడు ఆ దేవుడు.